క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని, ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో పాల్పొంపులు పొంది ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా చాలా అద్భుతమైనటువంటి సంగతులను, విషయాలను మనమందరం కలిసి ధ్యానించి అనేక సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని ధ్యానం చేయబోతూ ఉన్నాం. దైవగ్రంథంలో చాలా విశేషమైన కార్యాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు క్షమించిన కొందరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి దినపు వీడియోలో మంచి తండ్రిగా తప్పిపోయిన లేక చెడిపోయిన పాడైపోయిన తన కుమారుణ్ణి ప్రేమించిన తండ్రిగా యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ అంశంలో ఒక వ్యభిచారాన్ని క్షమించిన గొప్ప బోధకుడిగా, గొప్ప నాయకుడిగా, గొప్ప న్యాయాధిపతిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. మీకు అర్థం కావడానికి చాలా క్లుప్తంగా వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధతో ఆలకించండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఒకరోజు ఆయన దేవాలయంలో బోధించడానికి వచ్చినటువంటి సమయం ఆ సమయంలో ఆయన దగ్గరికి కొందరు శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకొని వెళ్ళారు. వారితో పాటు చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు రాళ్ళు పట్టుకొని వచ్చారు. అయితే వారు యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తున్న విషయం ఏంటంటే, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె రాళ్లతో కొట్టి చంపాలి. కనుక ఈమెని చంపాలా వద్దా, ఈమె విషయమై మీరేం చెప్తారు అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడగడం మొదలుపెట్టారు. ఒకసారి అడగట్లేదు, ఆయన నేలను వంగి ఏదో రాసుకుంటున్నాడు. ఆయనతో ఈ మాట చెప్పిన తర్వాత మరలా ఆయన ఏదో రాసుకుంటున్నాడు. వాళ్ళు మాటి మాటికి నువ్వేం చెప్తావో చెప్పని శోధించడం మొదలుపెట్టారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన దైవ కుమారుడా? ఒకవేళ దైవ కుమారుడైతే ఆయనకి ఎట్టి అధికారాలు ఉన్నాయి? ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బోధ అనేక హృదయాలు తాకింది. అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. అనేకులు ఆయన మాటలు వినడానికి దూర ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈ కార్యాలన్నీ, విషయాలన్నీ శాస్త్రులు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి మీద ప్రేమ రావాల్సిన బదులు వారి లోపల కక్ష, అసూయ, భేదాలు కలిగినాయి. ఆయన ఎలాగైనా ఏదో ఒక విషయంలో పట్టుకొని అవమానపరచాలి, ప్రజలందరి ఎదుట కించపరచాలి, శిక్షించాలి. ఇదే ఆలోచన వారి గుండెల్లో ఉంది. అందుకే ఆయన దగ్గరికి తీసుకొచ్చి ధర్మశాస్త్రం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా స్పందించారు? వ్యభిచారంలో పట్టబడినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం పురుషునికి, స్త్రీకి ఇద్దరికీ శిక్ష ఉంది. ఏంటి ఆ శిక్ష అంటే మరణశిక్ష. వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు ధర్మశాస్త్రం ఈ చట్టాన్ని ఏర్పాటు చేసిందంటే, ఈ ఒక్కసారి కనుక ఇలాగ జరిగితే చెడుతనం గురించి ప్రజలు భయపడి మరి ఎన్నడూ కూడా పాపము చేయకుండా ఉంటారు అని ఒక చట్టాన్ని ధర్మశాస్త్రంలో దేవుడు రాసిపెట్టాడు. అయితే పాత నిబంధనలో ఎంతమంది ఆ చట్టంలో చనిపోయారనే సంగతి మనకు తెలియదు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఇప్పుడు ఒక సమస్య కనబడుతూ ఉంది. ఆ సమస్యను ఆయనే సాల్వ్ చేయగలడు. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. మరి మీరేం చెప్తారు బోధకుడా? మీ ఆలోచన మేము పాటిద్దాం అనుకుంటున్నాం అని ఆయన శోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? మోషే ధర్మశాస్త్రాన్ని పాటించండి, అలాగే ఆమె రాళ్లతో కొట్టి చంపండి అంటే చక్కగా వాళ్ళ ఆలోచనలు ఫలిస్తాయి. యేసుప్రభు వారిని ఏమనుకుంటారంటే, ఇతను మన గుంపులో వాడే, మనవాడే అని అనుకుంటారు. కానీ ఆయన అలాగే చెప్పలేదు. రెండవది, ఒకవేళ ఆయన కనుక మోషే ధర్మశాస్త్రం పాత నిబంధన కాలం, నేను దేవుని కుమారుణ్ణి కాబట్టి ఇప్పటి నుండి నా చట్టం మొదలవుతుంది, అది కొట్టివేయబడింది అని చెప్పాడా? మోషే ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాడు అనే నేరం యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపొచ్చు. మూడవదిగా గమనించినప్పుడు
ఒకవేళ ఆయన ఏమీ మాట్లాడకుండా ఉంటే ఆయన మీద ఏదో ఒక నేరం మోపుదాం. అంటే ప్రశ్న వేసిన వాడికి జాబులు ఏమొస్తాయి అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రశ్నలు ఎవళ్ళైతే వేస్తారో వాళ్ళకి ఆన్సర్స్ తెలుసు. ఆన్సర్ తెలియని వాడు ప్రశ్నించడు కదా. వీరు ఇప్పుడు ఏమన్నారంటే మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, వాస్తవమే, అది వాస్తవమే. మీరు చదివితే లేవీకాండం 20 అధ్యాయం 10వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23, 24 వచనాల్లో ఎవరైనా వ్యభిచారంలో పట్టబడితే వారిని రాళ్లతో కొట్టి చంపమనుంది. ఇప్పుడు బాధకుని యొక్క ఆలోచన కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన ఏం చెప్పాడో తెలుసా? చాలా అద్భుతమైనటువంటి మాట. వారి గుండెలు పగిలిపోయినాయి. వారంట వచ్చినప్పుడు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళు పట్టుకొని వచ్చారంట. ఆయన వారితో అన్నాడు, మీలో పాపము లేని వాడు ఎవడో వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఇప్పుడు ఈయన బోధకుడుగా ప్రఖ్యాతి నొందిన వాడుగా ఉన్నాడు. వీని చుట్టూ అనేక మంది జనసమూహాలు ఉన్నారు. కాబట్టి ఈయన్ని తప్పు పట్టుకుందామని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ తప్పులు వీళ్ళు ఇరుక్కుపోయారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పాపాత్మురాలతో సమానంగా వీళ్ళు ఉన్నారు. ఆమె మీద రాయి వేయటానికి సరిపోయిన శక్తి కలిగిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు. చివరికి మిగిలింది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే. ఆ స్త్రీ అక్కడ నిలబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నేల వంగి రాస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టు ఆయన గమనించినట్టున్నాడు. ఆ స్త్రీ వైపు చూసి అంటున్నాడు, నీ మీద నేరం మోపిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని యేసు అడుగుతున్నాడు. ఆమె అంటుంది, ప్రభువా, ఎవరు నాకు శిక్ష విధించలేదు, ఎవరు లేరు నాయనా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే పాపం వారిలో ఉంది కాబట్టి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నువ్వు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకు అని చెప్పాడు. అనగా ఆమె పాపములు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇవ్వబడింది. పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం మరణం ఆమెను వెంటాడింది. మరణ జోన్లో ఆమె ఉంది. కానీ దేవుని యొక్క కృప ఏంటో చెప్పనా, ఆమె బ్రతికింది. ఈరోజు కూడా ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన చట్టం మనలో ఉంటే, మన మధ్య ఉంటే, ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న చట్టం ఆ మనిషితో వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం అంట. మరి క్రొత్త నిబంధనలో వ్యభిచారం అనే దానికి అర్థం తెలుసా మీకు? ఎప్పుడైనా గమనించారా? ఒక మనిషిని వ్యభిచార తలంపులతో చూసి తన మనసులో మోహించడమే వ్యభిచారం. తన మనసులో యోచించడమే వ్యభిచారం. ఏది కఠినమైంది, ఏది తేలికైంది? ఒక విధంగా చెప్పాలంటే మనిషితో కలిసేదే తేలిక, కానీ క్రొత్త నిబంధనలో చాలా కఠినమైనటువంటి ఆజ్ఞ అది. కానీ దేవుని యొక్క కృప ఏంటో చెప్పనా, దేవుడు కృప కలిగిన దేవుడు. ఆయన ఈ రోజుకి కూడా తన బిడ్డలను క్షమిస్తూ ఉన్నాడు. ఆయన క్షమాపణ పొందుకున్న వాళ్ళందరికీ ఆయన కృప దొరికింది. ఈ యొక్క స్త్రీ నిజంగా చనిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారం చంపాలి అంటే వాళ్ళందరూ ఆయన ఎదుటే ఆమెను చంపి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆయన కృప కలిగిన దేవుడు ఆమెను కాపాడడం కోసం కాదు, ప్రజలందరూ తెలుసుకోవాల్సిన సత్యం అని యేసే తెలియజేశాడు. ఈరోజు కూడా యేసే దగ్గరకు వచ్చిన వారి పాపాలు క్షమించబడతాయి. ఆయన పాపులందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. మన పాపములన్నిటినీ సిలువలో భరించాడు. మన పాపములన్నిటికీ విడుదలను ప్రకటించాడు. ధర్మశాస్త్రం మరణపు జోన్లోకి తీసుకువెళ్తే కృప మరణము నుంచి తప్పిస్తూ ఉంది. ఈమె మరణ పరిస్థితుల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తప్పించగలిగాడు. ఒకవేళ ఈమెను కనుక మతాధికారుల దగ్గరికి తీసుకొని వెళ్తే, మత పెద్దల దగ్గరికి తీసుకొని వెళితే, ధర్మశాస్త్ర పండితుల దగ్గరికి తీసుకొని వెళితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపమని చెప్పేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నిలబెట్టారు. యేసే చెప్పే మాటను బట్టి ఆయన దూషించాలి, ఆయన మీద నింద మోపాలి అనుకున్నారు. ఆయన మాటల్లో తప్పు పట్టలేకపోయారు. ఆయన మాటలకు ఎదురు చెప్పలేకపోయారు. ఆయన మాటలకు మారు ప్రశ్న వేయలేకపోయారు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు,
ఆయన జ్ఞానం ఎదుట వీరి జ్ఞానం ఎంత పిల్ల జ్ఞానం. యేసుప్రభు వారు నేటికి కూడా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. ఎవరైనా ఆయన విశ్వసించి ఆయన సువార్త నమ్మి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమంటే ఈ రోజుకి కూడా ఆయన పాపములు క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడై ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశం ద్వారా నిన్న మీకు తెలియజేయాలనుకుంటున్న సంగతి ఏంటో తెలుసా? పాపాలు క్షమించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఆయన మనందరి పాపములు భరించాడు. ఆయన మనందరి పాపములను క్షమించాడు. ఇంకెవరైనా ఈ యొక్క డేంజర్ జోన్లో నుండి, మరణములో నుండి జీవంలోకి రాని ఎళ్ళ ఈరోజు క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరు వస్తారా? ఆయన తట్టు తిరుగుతారా? ఆయన వేడుకుంటారా? ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారా రక్షణ ఉంది, ఆయన ద్వారా నిత్య జీవం ఉంది. కనుక ఈ సందేశం ద్వారా దేవుడు మీ హృదయాలను తాకి మీకు నిత్య జీవం అనుగ్రహించునుగాక. ఇంకెందరికీ పాప క్షమాపణ లేదో వారందరికీ యేసు రక్తము ద్వారా క్షమాపణ కలుగునుగాక. పాపాలు క్షమించేవాడు యేసు ప్రభువారు మాత్రమే. వ్యభిచారంలో పట్టబడిన ఈ స్త్రీ క్షమించబడింది, సమాధానం పొందుకుంది, శాంతిని పొందుకుంది, ధైర్యాన్ని పొందుకుంది, ప్రాణభిక్ష దొరికింది, బ్రతికి బట్టకట్టి సజీవురాలుగా నిలిచింది. కారణం యేసు ప్రభువారి కృపే. ఈరోజు కూడా మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృపే. కాబట్టి ఆయన కృపను స్మరిస్తూ, ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ, ఈ వాక్యములో నేను హైలైటెడ్గా చెప్పాల్సింది ఆయన క్షమించే దేవుడు. నిన్నటి దినపు వీడియోలో కూడా ఆయన క్షమించే తండ్రి, ఈరోజు క్షమించే న్యాయాధిపతి. ఆయన న్యాయం చేస్తే కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా న్యాయం చేస్తాడు. ఆయన సరైన న్యాయం చేశాడు. కృప మనకు సరైన న్యాయాన్ని చేస్తుంది. కనుక న్యాయాధిపతి క్షమాపణ కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అట్టి గొప్ప దేవుని స్తుతిస్తూ ఈ మాటలు హృదయంలో ఉంచుకొని ఆధ్యాత్మికంగా బలపడుతూ దేవుల్లో ముందుకు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా నడిపించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన్ని మీరు నేర్పించిన సత్యాన్ని బట్టి వందనాలు. ఈ సత్యము ప్రతి ఒక్కరి హృదయలో నిలుచునుగాక, ప్రతి ఒక్కరి అంతరంగాలు తాకునుగాక, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక గొప్ప మలుపు కలిగించునుగాక. ఇంకా క్షమాపణ లేని ఎంతమంది ఉన్నారో వారందరికీ క్షమాపణ కలుగునుగాక. యేసు నామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మన ఈ యొక్క అనుదిన కార్యక్రమాల్లో మీరందరూ పాలుపంపులు పొందండి. ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీరు ఆశీర్వదించబడండి, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.